కి హద్దు ఉండదు. ఆయన ఆలోచనలు ధర్మము చేత కట్టుబడవు. అందుకే రాముడి కంఠాన్ని తయారు చేయించాడు. విద్యుజ్జిప్పుడు పళ్ళెంలో పెట్టుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? 10 నెలల నుంచి తన భర్త కనపడక కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అదా రాచరికం, అదా పరిపాలన చేసే విధానం, అందుక తన బలం, అందుక పాండిత్యం, అందుక వేదం చదవడం, అదా ఒక మాననీయురాలైనటువంటి స్త్రీతో ప్రవర్తించే విధానం. పట్టుకెళ్ళి ఆ తల చూపించి ఒక అబద్ధాన్ని సృష్టించాడు. నిన్నటి రోజు రాముడు తన పరివారం అంతటితో కలిసి వచ్చి సముద్రపు ఆవలి ఒడ్డున పడుకుని ఉన్నాడు. నా సైన్యం అంతా వెళ్ళింది, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నా సైన్యాధిపతి ప్రహస్తుడు రాముడి కంఠాన్ని తరిగేశాడు. ఏదో మిగిలిన వాళ్ళకి కాళ్ళు విరగొట్టారు, నడుము విరగొట్టారు, కొంతమందిని చంపేశారు, మిగిలిన వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు. ఇదిగో రాముడి తల చూడు అని అక్కడ పడేశాడు. ఆ తల్లి ఎంత శోకాన్ని పొందిందో, నిజంగా సర్గలు చదువుతుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆమె అంత ఏడుస్తుంటే ఆయన ప్రతిపాదన ఏమిటంటే, ఇప్పుడు రాముడు లేడుగా, రాముడు ఉన్నాడని కదా నువ్వు బింకానికి పోయావు నా పాన్పు చేరడానికి, ఇప్పుడు రాముడు లేనప్పుడు అభ్యంతరం ఎందుకు, నా పాన్పు చేరు. అది విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు, వేదములు చదువుకున్నవాడు, ఆయన మాట్లాడవలసిన విధానమా? ఎంత పూజ చేస్తే ఆవిడకు కావాలి, ఎన్ని వేదాలు చదువుకుంటే ఆవిడకు కావాలి, ఆచరణకి ధర్మం పనికిరానప్పుడు అతను మహనీయుడు ఎలా అవుతాడు? చదువుకోవడం వల్ల అవుతాడు? అదా ప్రవర్తించే విధానం, అదా ధర్మం? ఆమె అంత శోకాన్ని పొందింది. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదూ, నిజంగా ఆ రోజు సీతమ్మ పొందినటువంటి ఉన్మాదం వర్ణనాతీతం. కనీసం ఆమె బాధ ఎవరితో పంచుకుంటుందండి అక్కడ? అంతటి కులకాంత భర్త శిరస్సు అక్కడ కనపడుతుంటే, నా వారన్న వారెవరూ లేరు, ఆయన శరీరం ఎక్కడుందో అని పిచ్చి తల్లి ఆతృతతో నమ్మి కాసేపు సీతమ్మ మహాలక్ష్మి వదిలేయండి. నేను అందుకే మొదటి రోజు చెప్పాను, నరుడి కథాంచరమండి రామాయణం అని చెప్పాను. ఆమె తల్లడిల్లిపోతూ ఉంటే, నీ కొరకు ఎవరో వచ్చారయా, ఏదో యుద్ధ సంబంధమైన ముఖ్యమైన విషయం మాట్లాడటానికి కబురు వస్తే తను వెళ్ళిపోయాడు. విద్యుజ్జిప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తల అంతర్ధానమైంది. అప్పుడు సరమ వచ్చింది. సరమ విభీషణుడి యొక్క భార్య, శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. ఇది నేను మీతో మనవి చేసింది. ధర్మము అన్న మాట ఎక్కడ ఉంటుందో, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు కాపాడడానికి ఆపద కన్నా ముందు భగవంతుడు అక్కడ నిలబడి ఉంటాడు. రాముడు ఎక్కడో ఉన్నాడు, ధర్మాత్ముడు. సీతమ్మ పట్ల రావణుడు ఇలా ప్రవర్తించాడు, తన తల పట్టుకెళ్ళాడు, తన భార్య ఇంత ఏడుస్తోందని కూడా ఆయనకి తెలియదు. కానీ సరమ వచ్చింది. సరమ నిజానికి విభీషణుడితో వెళ్ళిపోవాలి కదా, విభీషణుడు రావణాసురుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ సరమ వెళ్ళలేదు. సరమ ఎందుకు వెళ్ళలేదు అంటే, నా భర్త ధర్మానుష్ఠానం కోసం వెళ్ళిపోయాడు, ధర్మాత్ముడైన రాముడి కోసం. అంతే ధర్మాత్మురాలైన సీతమ్మ ఇక్కడ బంధీకృతురాలై ఉంది. ఈమెను ఆదుకునే వాళ్ళు ఎవరు? నేను వెళ్ళిపోతే మరి ఈమెని కాపాడద్దు, ఈమెని ఊరడించద్దు, ఈమెని రక్షించుకోవద్దు. భర్తతో కూడా వెళ్ళడం మానేసి లంకాపట్టణంలో ఉండిపోయింది. బావగారు పరిపాలిస్తున్న పట్టణం తన భర్త పట్ల వైముఖ్యం ఉన్నవాడని తెలిసి సాటి స్త్రీ కష్టంలో ఉంటే ఆమెని రక్షించుకోవడానికి తాను ఉండిపోయింది సరమ. అటువంటి తల్లులు పుట్టిన దేశం ఈ దేశం. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక మాట చెప్పింది, పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తావు? నిజంగా రాముడు మరణించాడని నువ్వు అనుకుంటున్నావా? వీడి తరమే, రావణాసురుడి తరమే. విశ్వామిత్రుడి చేత వరాలు పొందిన మహానుభావుడు, వశిష్ఠుడి చేత విద్యాభ్యాసం పొందినవాడు, ఆయన దగ్గర చదువు నేర్చుకున్నవాడు, ధనుర్వేదమంతా చేతిలో ఉన్నవాడు, సమస్త అస్త్రములు ప్రయోగ ఉపసంహారములు తెలిసిన్నవాడు, కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకునేటటువంటి లక్ష్మణస్వామి, హనుమ, ఇతర వానరుల మధ్యనున్న రాముడు ఎలాగా సంహరింపబడ్డాడని నువ్వు అనుకు